ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరు లేచి నిలబడదాం. మీ బైబిల్ తీసుకుని ఒక్కసారి లేచి నిలబడండి. ప్రభుని ఆరాధించే ఒక చక్కని సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. అందరూ స్వరమెత్తి రెండు చేతి ప్రభు మనకి ఈ సమయాన్ని అనుగ్రహించేందుకు స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఇదిగో ఆ ఎరుకో చుట్టూ ప్రజలు తిరుగుతుండగా ఒకేసారి దైవజనుడు కేక వేస్తే ఎరుకో ప్రాకారాలు ఎలాగైతే పడిపోయినాయో దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం ప్రభు తట్టు చేతులు చాపి మనం కేక వేస్తూ ఉండగా ప్రభువే మన జీవితాలలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ పడద్రోయినట్లుగా ఆమేన్ చెప్పండి. ప్రభువే గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రభు సన్నిధిలో ఆరాధిద్దాం. అందరూ ఆరాధించే వాళ్ళు ఎవరైనాను సరే ఆత్మతోనూ సత్యంతోనూ మనసారా ప్రభుని ఆరాధించి సేవించినట్లయితే ఈ రాత్రి నిశ్చయంగా ప్రభు మనలందరినీ ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు కనుక నోరు తెరిచి ప్రతి వారు నిలబడిన వారు నోరు తెరిచి రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఆకాశం వైపు చాపి రెండు చేతులు చాపిన వాళ్ళు అలాగనే ఒక్కసారి కళ్ళు మూసి నేను చెప్తున్నమాట రెండు చేతులు చాపి అలాగే ఉంచండి. ఇదిగో ప్రభు తన వాక్యాన్ని వెల్లడిపరుస్తూ ఉండగా ఆయన చెప్తున్నాడు, ఇదిగో నా సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆయన మందిరమందు సంపూర్ణమైనటువంటి మేలులు ఎలాగైతే దాగి ఉన్నాయో ఈ రాత్రి మన దైవ సన్నిధిని అనుభవిస్తూ ఉండగా దేవుని ప్రసన్నత రెండు చేతులు పైకి చాపండి. దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ ఉండగా ప్రభు చొక్కా అంచులు దింపబడుతున్న వేళ రెండు చేతులు పైకి చాపి కదిలిస్తూ ప్రతి వ్యాధి బలహీనత దుఃఖము నివారణ కలుగునట్లుగా స్వరమెత్తి ఇదిగో నన్ను ఇక్కడికి ఆకర్షించినందుకు మీకు స్తోత్రమని నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి వారు రెండు చేతులు కదిలిస్తూ ప్రతి వారు నోరారా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం చెప్పాలి. బిగ్గరగా చెప్పాలి. బంధకాల నుండి విడుదల ఇదిగో విమోచన కలుగునట్లుగా ప్రభు హస్తం చాపబడుతున్న వేళ నోరు తెరిచి మనందరం మనసారా నాయనా ఈ రాత్రి ఇదిగో మీ కృప చేత మమ్మల్ని కప్పుతున్నందుకు మీకు స్తోత్రాలు. మీ ప్రత్యేకమైన ప్రసన్నత చేత ఇదిగో మమ్మల్ని ఆవరిస్తున్నందుకు మీకు స్తోత్రాలని నోరు తెరిచి బిగ్గరగా చెప్పాలి. ఎవరు మౌనంగా ఉండడానికి లేదు. మానకు ఒక నిమిషం పాటు చెప్దాం. ఇంకా కొంచెం నోరు తెరిచి ఇంకా వీలు కలిగిన వాళ్ళు ప్రభుని ఇంకా మనసారా మహిమపరచాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. చప్పట్లు కొడుతూ ప్రభుని వెనకాల ఉన్న వాలంటీర్స్ కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. ప్రభువా మీరు జరిగించబోతున్న ఘన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో మమ్మల్ని ఎక్కడికి పిలిచారు, ఇక్కడున్న సమృద్ధి చేత మమ్మల్ని నింపుతున్నందుకు మీకు స్తోత్రాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఇదిగో నమ్మిన ప్రతి వానికి నీ ప్రభు ధారాళముగా దయచేయడానికి రాత్రి పిలిచాడు. ఇదిగో నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, ప్రభుని స్తుతించడానికి సిగ్గుపడనక్కర్లేదు. సర్వోన్నతుడైన దేవుడే నీ విషయాల్లో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి నిన్ను ఆశీర్వదించినట్లుగా ప్రభు ఈ రాత్రి నేను పిలిచాడన్న విషయాన్ని గుర్తెరిగి ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగనే మీ కుడి చేయి దేవుని వైపు చాపి అందరం కలిసి ఈ మాట చెప్దాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున కళ్ళు మూసుకొని నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా.
కలిసి చప్పట్లు కొడుతూ దయచేసి ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. దేవుని ప్రసన్నత మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, ఆయన పరలోక నివాసిగా మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, మనమందరం మనసారా పాడి స్తుతించి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుడు తన ప్రత్యక్షతను మనకిస్తున్న ఈ వేళ మనసారా ప్రభుని సేవించి ఆరాధిద్దాం. స్తోత్రం. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. అందరూ కలిసి పాడుదాం. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. చెప్తామందరూ. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. స్తోత్రం.
నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఈ రాత్రి ప్రభు వాక్కులు వినబోతుండగా హృదయాలు తెరిచి ప్రభుని ఆరాధిద్దాం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. అందరూ స్వరమెత్తి చీకటిలో మన వెలుగులోకి తీసుకురావడానికి చీకటిలో స్వరాలెత్తి పాడుదాం. నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే ప్రభు ప్రసన్నత మన మధ్యలో కుమ్మరించబడుతున్న ఈ వేళ దేవుని వాక్కుల వరకు మన హృదయాలు తెరిచి ప్రభుని ఆరాధిద్దాం. నీతోనే నేను నడవాలని, నీలోనే నేను మారాలని.
దేవుని వైపు చాపి, మీ కుడి చేతులు దేవుని వైపు చాపి, నీతోనే నేను నడవాలని నీ మహిమ నాలో నిలవాలని నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపుచున్నావు నీరాకడకై. ప్రభు పాదాల దగ్గరికి వచ్చాం. మీ కుడి చేతిని ప్రభు వైపు చాపి ఒక మాట ప్రభుని అడగండి. అయ్యా, శూన్యంతో మీరు మాట్లాడారు, ప్రార్థన అది అందమైన సృష్టంగా మార్చబడింది ప్రభువా. ఈ రాత్రి నాతో కూడా మీరు మాట్లాడండి, మీ దాసులు మరుగుపరచండి ప్రభువా. మీరు నన్ను పిలిచినదే మీ వాక్కుల దగ్గర నేను నాటబడాలని ఆశ కలిగిన ప్రతి ప్రాణమును ప్రభు తృప్తిపరుస్తూ ఉండగా స్వరమెత్తి వేసేను ఒకసారి అడుగుదాం. అయ్యా, ఈ రాత్రి నాతో మాట్లాడండి. నన్ను సరిచేయగలిగిన మాటలు, పరిశుద్ధతలకు నడిపించగలిగిన మాటలు ప్రభువా, మీ రాజ్యంలోనికి మేము ప్రవేశించగలిగిన మాటలు ఈ రాత్రి మీరు నాతో మాట్లాడండి అని నోరు తెరిచి ఒక్కసారి ప్రభుని అడగండి. ఇదిగో వివేకము కలిగి ప్రభువుని వెతుకు వారు ఎవరైనా కలరేమో అని ప్రభు ఆకాశం నుండి తేరు చూస్తున్న ఈ వేళ ప్రభు వైపు చేయి చాపి, అయ్యా నేనున్నాను, మిమ్మల్ని వెతకడానికి ఇక్కడికి వచ్చాను, ఇదిగో మీ వాక్కులు కనుగొనడానికి ఇక్కడికి వచ్చాను, ఇదిగో ఏ శూన్యం మధ్యలో నేను తిరుగుతూ ఉండగా నన్ను మీరు ఆకర్షించారు. ఈ రాత్రి మీ వాక్కుల చేత నన్ను లేవనెత్తండి, మీ వాక్కుల చేత నన్ను ఆదరించండి, మీ వాక్కుల చేత తృప్తిపరచండి, మీ వాక్కుల దగ్గర నన్ను నాటండి అని ఆశ కలిగిన వాళ్ళు మీ కుడి చేతునెత్తి ప్రభుని అడగండి. ప్రార్థించబోతున్నాం. ప్రభు పాదాల దగ్గర మనం సమీపించి ఉన్నాం. దేవుని వాక్కులు అతి సమీపంగా నీకు రాబోతున్నాయి. తగిన సిద్ధపాటుతో ప్రభు దగ్గరికి వద్దాం. నిశ్చయంగా ప్రభు నిన్ను దాటి వెళ్ళక ఈ రాత్రి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. శబ్దం ద్వారా వింటున్న వారులారా, ప్రభు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి వాక్కులు నీ కొరకే. రా, ప్రభు పాదాల దగ్గరికి రా, ప్రభు పాదాల దగ్గరికి రా. టెంపుల్లో సేవ చేస్తూ